హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఓకేనా? ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి మే 5th నుంచి మే 11th వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. సో ఈ వీక్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. ఏంటంటే ఫారెన్ వెకేషన్ గురించి, అలాగే ఎన్పిఎస్ గురించి అండ్ స్టాక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. అండ్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. బిఫోర్ గోయింగ్ టు ది ఛానల్ అండ్ మన ఛానల్కి ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మన ఛానల్లో ఏంటంటే ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. ఎక్స్పర్ట్ స్ట్రాటజీస్ అండ్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ అండ్ స్టాక్స్ రీసెర్చ్ రిపోర్ట్స్ అండ్ ఇండియాలో ఉన్న ఒక టాప్ కంపెనీస్, ఒక సిఇఓస్, ఫౌండర్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ వస్తాయి. సో ఇది ఎవరైనా సరే, మీరు చూస్తున్న వాళ్ళు ఎంప్లాయీ అయినా, వెదర్ యువర్ బిజినెస్ అయినా, అగ్రికల్చర్ చేస్తున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఎవరైనా సరే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్డేట్ చేసిన వెంటనే మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో చేసిన కంటెంట్ ఇంతవరకు ఎవరు ఎక్కడ చేయట్లేదు కాబట్టి, సో ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మనం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మనం ఈ వారం సంబంధించిన టాపిక్ లో చూసుకున్నట్లయితే ఫారెన్ వెకేషన్ ఇచ్చారు. ఓకేనా? ఫారెన్ వెకేషన్ సంబంధించిన థింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కట్స్ కాస్ట్ నాట్ ద ఫన్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చారు. ఓకేనా? దీనిలో చూసుకున్నట్లయితే మనం ఫారెన్ వెకేషన్స్ కి టికెట్స్ ఎలా చీప్ గా బుక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, మనం జనరల్ గా మనకి అగ్రిగేటెడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ యాత్ర కానీ, గో ఐబిబో కానీ అండ్ మేక్ మై ట్రిప్ కానీ, అలాగే హెగ్జిబో కానీ ఉంటాయి కదా. ఆ ప్లాట్ఫామ్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే మీకు డిస్కౌంట్స్, మనకి ఫ్లైట్ ఛార్జెస్ మీద, ఎయిర్లైన్స్ మీద డిస్కౌంట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఫారెన్ వెకేషన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు అగ్రిగేటెడ్ ప్లాట్ఫామ్ తో బుక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు చీప్ ఎయిర్లైన్ కాస్ట్ పడుతుంది. అలాగే మీరు అగ్రిగేటెడ్ ప్లాట్ఫామ్ తో బుక్ చేసుకున్నతో పాటు అడ్వాన్స్ బుక్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 30 to 60 days ముందు బుక్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ ప్రైస్ లో మీకు ఫ్లైట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ బుక్ చేయకండి, ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ హాల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అవి బుక్ చేసుకున్నట్లయితే మీకు చీప్ గా అయిపోతాయి అనమాట. అంటే ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లైట్ టికెట్స్ షుడ్ యూ పిక్ ఫర్ 4x క్రెడిట్ కార్డ్ అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ గా మీరు ట్రిప్స్ కానీ వేసినప్పుడు మనకి ఏది బెటర్ అని చూసుకున్నట్లయితే 4x కార్డ్ బెటరా, ఆ క్రెడిట్ కార్డ్ బెటరా, దాని రిలేటెడ్ చార్జెస్ ఎలా ఉంటాయి, ఫీజెస్ ఎలా ఉంటాయి అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాన్యువల్ మెంబర్షిప్ ఫీ వచ్చేసి ఇక్కడ 4x కార్డ్ వచ్చేసి 1000 ప్లస్ జిఎస్టీ ఉంది. కానీ ఇక్కడ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే 2500 ప్లస్ ట్యాక్స్ ఉంది. అండ్ రీలోడింగ్ పీరియడ్ వచ్చేసి 75 ప్లస్ జిఎస్టీ ఇక్కడైతే నాట్ అవైలబుల్ ఉంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే 3.75% పర్ మంత్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి ఉన్నాయి. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే ఫారెన్ లో మీకు హోటల్స్ రిలేటెడ్ కానీ, మరి ఫుడ్ రిలేటెడ్ కానీ బయట తింటారు కదా, దానికి యూజ్ చేసినప్పుడు ఇలాంటి ఛార్జెస్ ఉంటాయి అని చెప్తున్నారు. కరెన్సీ కన్వర్జన్ కూడా మనకి 4x కార్డ్ లో చేసినట్లయితే అరౌండ్ 2% ఆఫ్ ఛార్జెస్ అనేవి పడతాయి. ఇక్కడ కూడా మనకి అరౌండ్ సేమ్ 2% ఆఫ్ ట్రాన్సాక్షన్ పడుతుంది. అండ్ ఏటీఎం విత్డ్రాల్ చేసినప్పుడు $4 అండ్ పర్ ట్రాన్సాక్షన్ 4x కార్డు. అండ్ మనకి క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే 2.5% ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనకి ఛార్జెస్ పడుతున్నాయి క్రెడిట్ కార్డ్ లో. అండ్ ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ అమౌంట్ ఉంది, 100 నుంచి 1300 రేంజ్ మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 4x బెటరా, క్రెడిట్ కార్డ్ బెటరా అంటే ఐ సజెస్ట్ విత్ 4x అండి. ఎందుకంటే మనకి బెటర్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ కానీ, బెటర్ ఛార్జెస్ కానీ మీకు ఇక్కడ బెటర్ అప్లికేబుల్ అవుతాయి. సో 4x కార్డ్ యూజ్ చేయడం బెటర్ అండి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేయింగ్ ఆప్షన్స్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫారెన్ వెకేషన్ చేయాలంటే మీరు చాలా మంది లోన్స్ తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. లోన్స్ తీసుకొని ఎప్పుడు మనం ఫారెన్ ట్రిప్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ అట్లా వేయకూడదు. ప్లాన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ మీకు మంత్లీ ఒక 10,000 ఎస్ఐపి, అట్లీస్ట్ ఒక 7 to 8 years మీరు ఎస్ఐపి చేసుకున్నట్లయితే అది అరౌండ్ 10 lakhs వరకు మీకు అది కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది 7 to 8 years లో. దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ ఫారెన్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. చాలా మంది మిస్టేక్ చేస్తారు లోన్ తీసుకుని వెళ్ళడం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 ఫారెన్ ట్రిప్స్ దట్ వోంట్ బ్రేక్ ద బ్యాంక్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే థాయిలాండ్, వియట్నాం, మలేషియా, టర్కీ అండ్ దుబాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి వాటి యొక్క కరెన్సీస్ ఇచ్చారు. కరెన్సీస్ ఇండియన్ రూపీస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇవి చాలా 5 బడ్జెట్ కంట్రీస్ అనమాట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ బడ్జెట్ విషయంలో అండ్ మీ ఎక్స్పీరియన్స్ విషయంలో బెటర్ అని చెప్తున్నారు. సో యూ కెన్ కన్సిడర్ దిస్ కంపెనీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ స్టాక్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఐటీ స్టాక్స్ మనకి రీసెంట్లీ మన గ్లోబల్
గ్లోబల్ అన్సర్టినిటీస్ వల్ల ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ ఉంది కదా, దాని రిలేటెడ్ మనకి ఐటీ స్టాక్స్ అనేది చాలా ఫాలో అవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ గ్లోబల్ టారిఫ్స్ రిలేటెడ్ గా. ఇన్ అప్కమింగ్ డేస్ లో మనకి రిజల్ట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ కంపెనీ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ మన ఎక్స్పెక్టెడ్ లైన్ లో వచ్చాయి. అండ్ ఇక్కడ ఏమేమి స్టాక్స్ ఇచ్చారంటే టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఈ మూడు కంపెనీస్ ఇచ్చారు. అనలిస్ట్ టీసీఎస్ వచ్చేసి అనలిస్ట్ బై రేటింగ్ వచ్చేసి 29 అనలిస్ట్ బై అని చెప్తున్నారు. ఇన్ఫోసిస్ కూడా మనకి ఆల్మోస్ట్ 26 అనలిస్ట్ బై అని చెప్తున్నారు. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఆల్మోస్ట్ 18 లిస్ట్ బై చెప్తున్నారు. ఈ స్టాక్స్ మనకి క్వాలిటీ స్టాక్స్. సో మీరు ఇంకా డెప్త్ గా మీరు డీటెయిల్ అనాలిసిస్ చేయాలంటే మీరు స్క్రీన్ ని పాజ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు అనమాట. టాప్ 3 ఐటీ స్టాక్స్ అనమాట, విచ్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఫర్ లాంగ్ టర్మ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ గురించి ఇచ్చారు. ఓకేనా, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏం లేదండి, మనకి ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్ లో వేరే ఫండ్స్ అనేది వాళ్ళ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్ చేస్తుంది, అది మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే. దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, 4-5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ఆల్మోస్ట్ 5 to 6 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి డెప్ట్ ఓరియంటెడ్, నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ అండ్ ఓవర్సీస్ అంటే ఇంటర్నేషనల్ సంబంధించిన ఫండ్స్ అండ్ డొమెస్టిక్ మనకి సంబంధించిన సెక్టారియల్ థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి జనరల్ గా ఈక్విటీ రిలేటెడ్ గా మనకి వేరే మ్యూచువల్ ఫండ్స్ సెక్టార్ థిమాటికల్ ఫండ్స్ అందులో మీకు హోల్డ్ చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్యాక్స్ రిలేటెడ్ చూసుకుందాము. ట్యాక్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉన్నాయి. మనకి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ లో జనరల్ గా ట్యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే. బిగినర్ అయినా ఎవరైనా కానీ మన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఎవరు సజెస్ట్ చేయరండి. ఓకేనా, ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, మల్టిపుల్ ఏఎంసీస్ ఉన్నాయి, ఇక్కడ మనకి మల్టిపుల్ ఏఎంసీ స్కీమ్స్ ఏ సంబంధించిన ఎఫ్ఓఎఫ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏఎంసీ స్కీమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ట్యాక్స్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే 2023 కన్నా ముందు స్లాబ్ రేట్స్ అకార్డింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉన్నాయంటే మీ స్లాబ్ రేట్ ప్రకారం, అంటే మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ లో వస్తారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకోవచ్చు అనమాట. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి 20% ఆఫ్టర్ ఇండస్ట్రేషన్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏ ఏఎంసీస్ ఏమేమి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ రోలర్ కోస్టర్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ చాలా స్వింగ్స్ అప్ అండ్ డౌన్స్ చాలా వాలటాలిటీ చేసింది కదా, అండ్ వాటి వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు. మార్కెట్స్ అనేది చాలా వాలటాలిటీ అసెట్ క్లాస్, సో దట్ మనం వాలటాలిటీకి అనేది మనము సైకిల్స్ అనేది ఇలానే ఉంటాయి, డౌన్ ఫేజెస్, డౌన్ ట్రెండ్ ఫేజెస్, అప్ ట్రెండ్ ఫేజెస్. సో దానికి అసెట్ క్లాస్ మనం అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసి మనకి బెటర్ రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్ వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింపుల్ గా ఆర్టికల్ ద్వారా ఫినాన్షియల్ నీడ్స్ అండ్ అవర్ రిస్క్ అపిటైట్ కూడా మనము టైం టు టైం రీబ్యాలెన్సింగ్ కూడా చేసుకోవాలి. అండ్ మనం ఇది దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే స్క్రీన్ పాస్ చేసి మనం చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎస్ గురించి ఇచ్చారు మనకి. ఇక్కడ ఎన్పిఎస్ గురించి ఇక్కడ మనకి ఎండిఎన్ సిఇఓ ఆఫ్ శ్రీరామ్ గారు, ఎండిఎన్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి పెన్షన్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన పర్సన్ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫైనల్ గా మనం ఎన్పిఎస్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అకౌంట్స్ ఉంటాయి, ఒక టైర్ 1 అండ్ టైర్ 1 లో ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎంప్లాయీస్ అండ్ టైర్ 2 ఏంటంటే ఇట్ ఈస్ వాలంటరీ, మనం కావాలంటే చేసుకోవచ్చు. అండ్ టైర్ 1 లో ఏంటంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కనుక టైర్ 2 లో అయితే మనకి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అండ్ టైర్ 1 లో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు మనం ఫాలో అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ హై రిస్క్ అనమాట. మనం ఈక్విటీలో కూడా ఈ కేటగిరీలో మనం ఎన్పిఎస్ లో పెట్టుకోవచ్చు. అండ్ కార్పొరేట్ డెప్ట్ అంటే మన కంపెనీస్ రిలేటెడ్ బాండ్స్ ఉంటాయి కదా, అవి ఇష్యూ కార్పొరేట్ డెప్ట్ సంబంధించిన ఎన్పిఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్, సో అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎన్పిఎస్ లో. అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చేసి రియల్ ఎస్టేట్స్, రీట్స్ సంబంధించిన వాటిల్లో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి మనకు మేజర్ గా ఎన్పిఎస్ అనేది ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట. 86 సెక్షన్ ప్రకారం అరౌండ్ 1.5 lakh అనేది ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అడిషనల్ గా మీరు అప్ టు 50,000 వరకు కూడా అండర్ సెక్షన్ 80 CCD లో మనకి పొందొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి అప్ టు 10% ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఏదైనా ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తే అప్ టు 10% కూడా మీ సాలరీలో ఇందులో మనము ఎన్పిఎస్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ అయితే అప్ టు 14% ఆఫ్ యువర్ సాలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఎన్పిఎస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్స్. ఇక్కడ మన యంగ్ కపుల్స్ మనీ రిలేటెడ్ ఎలాంటి
ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి సేవింగ్స్ ముందుగానే మన ఇన్కమ్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇన్కమ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా, వాళ్ళు ఎలా క్లారిటీ ఉండాలి, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాంతోపాటు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలన్నమాట ఇద్దరికి, ఏం ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ సపోజ్ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ కారు కొనుక్కోవాలనుకున్నా కానీ ముందు నుంచే వాళ్ళు ఎలాంటి సేవింగ్స్ చేయాలి అండ్ ఎలాంటి ప్లాన్స్ అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంచుకోవాలి అని చెప్పేసి పర్సనల్ ఫైనాన్స్ కేటగిరీకి వస్తుంది. ఇది మనకి ఈ ఆర్టికల్లో ఇచ్చారు, ఓకేనా, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్టాటిస్టిక్స్ అనమాట. ఈ వారం సంబంధించిన స్మార్ట్ స్టాటిస్టిక్స్ చూడొచ్చు, ఏ కంపెనీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రీవియస్ 16th ర్యాంక్ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 ర్యాంక్ వచ్చింది అనమాట. అంటే ర్యాంకింగ్ పెరిగింది అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ ర్యాంకింగ్ బట్టి. సో ఇక్కడ మీరు చూడండి ఏ కంపెనీస్ ఎలా ర్యాంకింగ్ ఉన్నాయి ఏంటి అనేది. చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్, చాలా క్వాలిటీ కంపెనీస్. సో ఇవి మీరు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. యూ కెన్ గో త్రూ ది స్టాక్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, టాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ లో ఏంటి బెస్ట్ కేటగిరీస్, ఫ్లెక్సీ అండ్ మిడ్ స్మాల్ క్యాప్ లో అండ్ అగ్రెసివ్ దాంట్లో ఏ కంపెనీస్ బెస్ట్ ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఉన్నాయి అని మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్స్ ఏ బ్యాంక్ లో ఎంత హోమ్ లోన్స్ సాలరీడ్ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ కి ఎంత ఉన్నాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏ బ్యాంక్ లో ఎంత ఉన్నాయని మనం ఇక్కడ స్క్రీన్ లో చూసుకోవచ్చు అనమాట. అండ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కూడా మీరు చూడొచ్చు, మనం ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్, మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్ గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్స్ ఆర్ లీడింగ్ ద రేస్ సో ఫార్ ఇన్ 2025 అని చెప్తున్నారు. లార్జ్ క్యాప్ మనకి అండ్ ఇయర్ 2025 లో మన లార్జ్ క్యాప్స్ అనేది బెస్ట్ టిల్ నౌ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ లో మనకి ఏ స్టాక్స్ బెటర్ రిటర్న్ ఇచ్చాయి 2025 లో మనం చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 31% రిటర్న్ ఇచ్చింది ఈ ఇయర్ లో. అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో వచ్చేసి SRF, స్మాల్ క్యాప్ కేటగిరీలో వచ్చేసి గాడ్ఫ్రై ఫిల్మ్స్ ఇన్ ఇండియా అండ్ మైక్రోకాప్స్ వచ్చేసి కావేరీ సీడ్స్ సంబంధించిన కంపెనీస్ అనేది టాప్ పర్ఫార్మెన్స్ గా మనం చూడొచ్చు. అండ్ ఇది మనకి ట్రెండ్ మ్యాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి HDFC ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ గురించి వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ బ్యాక్ టు బేసిక్స్ లో మనకి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గురించి ఇచ్చారు. టాప్ లైన్ అంటే మనకి జనరల్ గా మన సేల్స్ కానీ రెవెన్యూస్ కానీ చూసుకుంటాము. అండ్ బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్స్ అనమాట. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇది మనం స్క్రీన్ ని పాస్ చేసుకొని కూడా మీరు చదవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఛానల్లో వచ్చిన కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే కంపల్సరీ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ చాలా కావాలి. ఎందుకంటే ఇనిషియల్ డేస్ లో ఛానల్ గ్రో అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఛానల్ సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ జై హింద్.